బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని శాంతినగర్లో శాలివాహన కళ్యాణ మండపం నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రజామరెడ్డి పాల్గొని ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని ఉచిత గ్యాస్ కనెక్షన్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ మహిళల శ్రేయస్సు కోసం ఇచ్చిన నరేంద్ర మోడీకి మహిళల తరపున ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ లేదో వారికి నాయకులందరూ కలిసి గ్యాస్ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జరుగుతుంది. అందుకు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారికి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిత్యం ప్రజలకు అండగా ఉండమని చెప్పి పంపిస్తున్నటువంటి మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరి ఈ ఎన్డీఏ కూటమి పర్యవేక్షణలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటున్నటువంటి వీరందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నటువంటి మీకు అనేక అభివృద్ధి పథకాలు మీకు మూడే చెప్పా, వేదిక మందంలో లేట్ అయిపోతుంది. అటువంటి మహిళలకు మహిళా సాధికారం పేరుతో అనేక పథకాలు ఇస్తూ, అంతేకాదు ఈరోజు జాతీయ మహిళా సాధికారత కన్వీనర్గా మన నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు వారి యొక్క కుమార్తె దగ్గుపాటి శ్రీమతి పురంధరేశ్వర గారిని జాతీయ మహిళా సాధికారత కన్వీనర్గా నిలిపించింది భారతీయ జనతా పార్టీ. మహిళల పట్ల నిత్యం పనిచేస్తున్నామని చెప్పి పంపించినట్టు భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, ఈ సభకి అనవసరమైనా సరే ఒక భారతీయ జనతా పార్టీ నాయకుగా ఈరోజు జాతీయ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ సిన్హా గారిని ప్రమాణ స్వీకారం చేసినందుకు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ తరఫున మా ఎన్డీఏ కూటమి తరఫున నితిన్ నవీన్ సిన్హా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. సిలిండర్ అనేది జాగ్రత్తగా వాడుతుంటే ఇంట్లో ఒక బొమ్మ లాంటిది, అజాగ్రత్త వహిస్తే అది ఒక బాంబు లాంటిది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా? ఇప్పుడు మీ అందరికీ సేఫ్టీ క్లినిక్ అనే కార్డ్స్ ఇచ్చినాం, దాంట్లో కొన్ని సూచనలు ఉన్నాయి, చదువుకోండి. అది కాకపోయినా మేము క్యాంప్స్ పెడతాం, ప్రతి ఏరియాలో క్యాంపులు పెట్టి ప్రతి ఒక్క వినియోగదారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న చిట్కాలు కూడా ఉన్నాయి. రాత్రి వేళల్లో మహిళలు ఉదయం నుంచి సాయంత్రం దాకా వంటగదిలో అన్ని పనులు చేసి అలసిపోయి రాత్రి టైంలో స్టవ్ ఆపకపోవడం, దానివల్ల గ్యాస్ లీకేజ్ అవ్వడం, ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతాయి. ఎక్కువ యాక్సిడెంట్ ఏమైనా జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ జరుగుతుంది. కారణం ఏంటంటే నైట్లో మహిళలు పనులన్నీ చూసుకొని కొద్దిగా అజాగ్రత్త వేస్తూ స్టవ్ ఆఫ్ చేయరు. దానివల్ల ఏంటంటే ఇవన్నీ స్ప్రెడ్ అయిపోయి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ టీ కోసం పాల కోసం పోయినప్పుడు వెంటనే లైట్ వేయడం, దాంట్లో నుంచి స్పార్క్ కావడం, యాక్సిడెంట్ జరగడం, ఇలాంటి జరుగుతూ ఉంటాయి. దీనికి చిన్న చిన్నగా ఏంటంటే లైట్ ఎటువంటి పరిస్థితుల్లో క్లోజ్ చేసేటప్పుడు కింద ఉండే రెగ్యులేటర్ని ఆఫ్ చేసేస్తే సగం వరకు సేఫ్ సైడ్లో ఉంటాం, ఇంకా అలాంటి యాక్సిడెంట్ ఏం జరగదు. ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. అవన్నీ మేము ప్రతి ఒక్కరికి ఒక క్యాంపు ద్వారా నిర్వహించి అందరికీ ఒక అవగాహన తెలిసేటట్టుగా చేస్తాం. మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా ఫోన్ నెంబర్ కూడా నాకు ఉంటుంది, మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. ఏ టైంలో కాల్ చేస్తే కాంటాక్ట్ చేస్తాం. మా ఆఫీస్ దగ్గరలో ఉంది, కమర్షియల్ నెంబర్ స్కూల్లో ఆఫీస్ ఉంది. ఏమైనా సాంకేతిక లోపల దగ్గరే కాబట్టి రాండి, ఎలాంటి ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం.